ఆవు లేకుండా అక్కడ మనకు ఉండేది. రైట్. ఇక గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 సింగిల్ బెంచ్ తీర్పు వచ్చింది. అభ్యర్థులందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడేమో మళ్ళీ ప్రభుత్వం టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళాలి అపీల్కు అని చెప్పి నిర్ణయించుకున్న పరిస్థితి. దీంతో చాలామంది అభ్యర్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఒక రకమైన గందరగోళానికి లోనవుతున్న పరిస్థితి. సో డివిజన్ బెంచ్ తీర్పు ఏ రకంగా ఉంటుంది, ఎప్పుడు మళ్ళీ మెయిన్స్ నిర్వహిస్తారా, రీవాల్యుయేషన్ చేస్తారా, ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్. వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వగలుగుతారా ఎంజీరావు గారు? ఎస్ అండి. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్టర్లీ ఫెయిల్డ్ అనేది మనకి ఏం చెప్తుంది జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో మనకి స్పష్టంగా ఇది సుస్పష్టమైంది. అందులో ప్రధానంగా ఇండైక్ట్మెంట్ అంటారు, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తూర్పుర పట్టిందనమాట. ఏ విధంగా హైకోర్టు ఏం చెప్పింది, ఇన్ఎఫిషియన్సీ, నో ట్రాన్స్పరెన్సీ, అక్కడ సామర్థ్యవంతంగా పనిచేయలేదు. 2 ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేదు. అదేవిధంగా 2 హాల్ టికెట్లు ఇవ్వడం, తెలుగు మీడియాన్ని పూర్తి స్థాయిలో డిస్క్రిమినేట్ చేయడం, 563 మందికి 54 మంది తెలుగు మీడియం పీపుల్ ఉండడం, తర్వాత ఉర్దూ అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అన్నీ తప్పులు తడకవడం, తర్వాత తను నోటిఫికేషన్ ఇచ్చినవే తాను ఫాలో అవ్వకపోవడం, ఇలా ఎన్నో అనుమానాలకి తావు ఉండడం. అంటే ఒక రకంగా ఏం చెప్పిందంటే ఇక్కడ కరప్షన్ జరిగేదానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది సస్పెషన్ కాదు, ఇది క్లియర్ కట్గా తప్పులు జరిగాయి, కాబట్టి దీన్ని రీ ఎగ్జామిన్కి వెళ్ళండి, రీ ఎవాల్యుయేషన్ చేయండి, ఇది ప్రాక్టికల్ కాకపోతే మీరు రీ ఎగ్జామ్ పెట్టుకోండి, అంతేగాని ఇప్పుడున్న రిజల్ట్ కుదరదని జిఆర్ఎల్ గ్రాండ్ ర్యాంకింగ్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును అది మార్చి 10న మార్చి 30న ఇచ్చిన వాటిని స్టాప్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ముఖ్యంగా రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు చైర్మన్, అదేవిధంగా బోర్డు మెంబర్సు ఈ ఎగ్జామ్ని నిర్వహించడంలో గ్రూప్ 1 అంటే సివిల్ సర్వీస్ స్థాయి 563 పోస్టులు ఫిల్ చేయడానికి ఈ ఎగ్జామ్ని నిర్వహించలేకపోయింది అనేది మనకి సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఆ విధంగా ఎలా తెలుస్తుందంటే అక్కడ పైన కేంద్రంలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీతో పోలిస్తే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్ బాగోలేదు, చాలా నిర్లక్ష్య ధోరణితో ఉంది, చాలా దారుణంగా చేశారు అనేది చాలా ఉంది. పేపర్ లీకేజీలు 2 సార్లు, మెయిన్స్ ఎలా అవ్వడం, నోటిఫికేషన్లోనే ఫాల్ట్లు ఉండడం, ఘోరమైన పరిస్థితి, ప్రతి విషయంలో ఇక్కడ తప్పులు తడకే. మరి ఏంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే ఇక్కడ గుడ్ గవర్నెన్స్ లేదు. 2 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా వాళ్ళు తడబడుతున్నారు. తాను తయారు చేసిన నోటిఫికేషన్లో ఉన్న రూల్స్ ప్రకారమే ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ లాగా ఫాలో అవ్వలేకపోతుంది. చూడండి, ఒకప్పుడు బయోమెట్రిక్ అనేది ఉంటే బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఒకప్పుడు సింగిల్ బెంచ్ ఇదే హైకోర్టు హానబుల్ హైకోర్టు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఇంకో ఎగ్జామ్ పెట్టి ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకుండా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ బండగా ఇన్ని తప్పులు జరిగినాయి. తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా గెలిచే అవకాశాలు లేవని కూడా టీజీపీఎస్సీకి తెలుసు. ఎందుకంటే ఇలాంటి పక్షంలో అది డివిజన్ బెంచ్కి వెళ్తుంది అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, చాలా తప్పు చేస్తుంది. ఎందుకంటే మీరు అడిగినట్టు మానసిక స్థితి, తెలంగాణలో స్టూడెంట్స్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఇప్పటికే 2014 నుండి 2025 అంటే ఏంటి, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జరగలేదు. అప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి అశోక్ నగర్ వచ్చిన విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు 5 రూపాయలు మీలు తింటూనే ఉన్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల్లోకి ఎంటర్ అయిన పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ జీవితం యూత్ దశ అంతా కోల్పోయారు. ఇప్పటికీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ని నిర్వహించలేకపోయింది. ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే ఇది. ఎందుకు నిర్వహించలేకపోయింది, దీనికి పనిష్మెంట్ ఏంటి, దీనికి బాధ్యులకు పనిష్మెంట్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక యూత్ ఈరోజు వాళ్ళ యూత్నే కోల్పోయింది, లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండలేరు, మ్యారేజ్ చేసుకోలేరు, సోషల్ లైఫ్ లేదు, ఉద్యోగాలు లేవు, ఘోరమైన పరిస్థితి, పౌష్టికాహార లోపాలు, ఆత్మహత్యలు, ఘోరమైన పరిస్థితి. ఇప్పటికీ ఎగ్జామ్ అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఈరోజు హైకోర్టు వాళ్ళని తూర్పుర పట్టిందంటే దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, అంటే దే ఆర్ నాట్ డిజర్వ్స్ టు కంటిన్యూయింగ్ దేర్ పోస్టులు అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, పవిత్రతను కాపాడాలంటే ముందు వాళ్ళు రిజైన్ చేస్తే కొత్త బోర్డు వస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
అంతేకాని మేము కట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు అక్కడ ఇంకా కరప్షన్ వాళ్ళు చేసి ఆ కరప్షన్ ఇంకా రక్షించుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఎవరికి అమ్మిన వాళ్ళని రప్పించడం, ఆ కోర్టు కేసు ఈ కోర్టు కేసుకి వెళ్ళి అక్కడ ప్రజల దగ్గర విద్యార్థుల దగ్గర డబ్బులు లేవు, మీరు లాయర్లు పెట్టుకుంటే వీళ్ళు లాయర్లు పెట్టలేని పరిస్థితి ఇక్కడ ఉంది. మానసికంగా విసిగి వేసారిపోయారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పరిశీలించుకుని డివిజన్ బెంచ్ ఏది లేకుండా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని అది మీరు అంగీకరించి మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్తే లోకల్ బాడీ ఎలక్షన్లో బాగుంటుంది, విద్యార్థులు హ్యాపీగా ఉంటారు. తొందరగా ముగిస్తే వాళ్ళు కనీసం వచ్చిన వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు వెళ్ళి వేరే జాబులు వెతుక్కుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.